మొత్తానికి అయితే లక్నవరం వచ్చేసినాం. లక్నవరం అయితే రీచ్ అయిపోయినాం. చెరువు మొత్తం మస్తు పెద్ద ఉన్నది కానీ వాటర్ అయితే ఏం లేవు, అంతగానో ఏం లేవు మనకి. వస్తే ఎంట్రీ అనుకుంటే ఇట్లా వెళ్ళిపోదాం రాండి. మనం ఎంట్రీ దగ్గర కూడా ఎవరు లేరు, సమ్మర్ కాబట్టి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి. మీరు ఎప్పుడన్నా లక్నవరం విజిట్ చేయాలనుకుంటే వర్షాకాలంలో విజిట్ చేయండి, అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా టూరిస్ట్ ప్లేస్, ఇది వర్షాకాలం. లోపలికి వెళ్ళిపోతారండి. మన వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతుళ్ళు, వాటి కోతులు చాలా ఉన్నాయి, భయపడుతున్నాయి. వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. చూడండి, ఇది లక్నవరం, ఇది బ్రిడ్జ్. ఇది ఇక్కడ ఇది అంతా బోటింగ్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి బోటింగ్ ఆఫ్ చేసిళ్ళు, మొత్తం బోటింగ్ ఉంటుంది. అక్కడ లాస్ట్లో బోటింగ్ అక్కడ దాకా ఉంటుంది. అక్కడ కొండ లాస్ట్లో కొండ కనిపిస్తుందా, అక్కడ దాకా బోటింగ్ ఉంటుంది. ఫైనల్ లక్నవరం మొత్తం బాగుంది. ఇక్కడ ఎండ కొడుతుంది, పబ్లిక్ ఎవరు సమ్మర్లో. ఇది అసలు ఎంత స్ట్రాంగ్ ఉందంటే చాలా బాగుంది. కింద వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, నీకు బోటింగ్ ఉంది అంతా. ఇక మన ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ ఉంది. అక్కడ నుంచి ఇట్లా వచ్చి అక్కడ కొత్తగా కట్టినారు, అదైతే అక్కడ లేకుండే. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ మనకు హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంది. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. ఆ బ్రిడ్జ్ చాలా పెద్ద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద పోవాలి. ఇది లేక్ దగ్గర మనకి విజిటర్స్కి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పే రూమ్స్ ఇవి, రెంట్ తీసుకోవాలి. వన్ డేకి 2 డేస్కి ఇట్లా రెంట్ కూడా ఉంటుంది. లోపల ఇంకా కొంచెం ప్లేస్ ప్రకృతి కూడా అద్భుతంగా ఉంటుంది లోపల. వ్యూ చాలా బాగుంటుంది. ఇవి గెస్ట్ హౌస్ రూమ్స్, ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్. ఇక్కడ నుండి బోటింగ్ స్టార్ట్ ఉంటుంది, ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంటుంది. ఇది బోటింగ్, ఇది బోటింగ్ ఏరియా ఇదంతా. మీరు వర్షాకాలంలో రండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బోటు కూడా ఉంది, మనం బోట్లో వెళ్ళిపోదాం. అక్కడ లాస్ట్లో ఒక మనిషి చేపలు పట్టుకుంటుండు. ఇవన్నీ బోట్లు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి బోట్లు. ఇక్కడ ఒక బోట్ ఉంది, అన్ని బోట్లు ఉన్నాయి. బోట్ అయితే ఎక్కుదాం మనం ఒకసారి. బోట్ దగ్గర అయితే రీచ్ అయిపోయినాం. ఒకసారి బోట్ లోపల ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. చిన్న టాపిల్లర్ కూడా ఉన్నాయి దీంట్లో. బోట్ ఇది ఇక్కడ ఉంది. నార్మల్గా ఇది కూర్చోడానికి ప్లేసు, కాకపోతే లోపలికి అలవ్ లేదనుకుంటా. నీకు అటాచ్ పెట్టిండు బోట్ ఇది. అదే లోపలికి అలవ్ లేదు దీంట్లో. ఇంజన్ ఆడే ఉంది, స్టీరింగ్ ఉంది, అది బాగుంటుంది. జస్ట్ 50 రూపీస్లో మనం ఎంత రౌండ్ వేసి రావచ్చు. మన ఈ బోట్ అయితే మన సినిమాలో చాలా సినిమాల్లో చూస్తాం. ఈ బోట్ని, చిన్న బోట్ ఇక్కడ అమ్మారు. ఓకే ఫ్రెండ్స్, చూపించిన చాలు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళిపోదాం. ఎండ విపరీతంగా కొడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, ఫుల్ చెమట వస్తుంది. అసలు భరించలేకపోతున్నా ఎండని.
వీడియో ఎండ్ అయిపోతుంది ఇక్కడితోటి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు తీసుకొస్తా. 1K రీచ్ అవ్వగానే మీకు కెమెరాతోటి వీడియోలు తీస్తా, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఈ వీడియో తర్వాత మీకు మేడారం వెళ్ళిన వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోని కూడా చూడండి, ఆ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.